నమస్తే అందరికి, నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు మనం హైదరాబాద్ స్టైల్లో రంజాన్ స్పెషల్ గా డబల్ కా మిఠాయి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ స్టెప్స్ తో నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చూసి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అంత సింపుల్ ప్రాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను దీనికోసము వైట్ బ్రెడ్ తీసుకున్నా. నా దగ్గర ప్రజెంట్ వైట్ బ్రెడ్ ఉంటే దాంతోనే చూపిస్తున్నాను. డబల్ కా మిఠా చేయడానికి సపరేట్ బ్రెడ్ ఉంటది, అది కానీ మిల్క్ బ్రెడ్ గానితో చేసుకోవచ్చు మీరు. ఈ వైట్ బ్రెడ్ ని 4 వైపులా కట్ చేసుకుంటున్నా. ఇలా బ్రౌన్ కలర్ ఉన్న ఎడ్జెస్ ని కట్ చేసుకొని మనం క్యూబ్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఏ బ్రెడ్ అవైలబుల్ గా ఉంటే ఆ బ్రెడ్ తో చేసుకోవచ్చు. డబుల్ కా మిఠా చేయడానికి సపరేట్ బ్రెడ్ అనేది స్వీట్ షాప్ లో ఎక్కువగా దొరుకుతుంది. నేను ప్రజెంట్ వైట్ బ్రెడ్ తో చేస్తున్నా. ఇలా 4 పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట. అన్ని బ్రెడ్స్ కి ఇలా క్యూబ్ లాగా అన్ని బ్రెడ్లని ఇలా ఒక బ్రెడ్ కి 4 పీసెస్ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని, మీకు ఎండ అవైలబుల్ గా ఉంటే ఒక 15 మినిట్స్ ఎండలో పెట్టేయండి, గట్టిగా అయిపోతుంది. నేను 40 మినిట్స్ లో ఫ్యాన్ కింద వదిలేసాను. ఇప్పుడు పాలని మనం వేడి చేసుకోవాలి. ఇలా పాల గిన్నెని ఒకటి తడి చేసుకొని పెట్టుకోండి. ఇలా తడి చేసుకొని పాలు వేసుకొని కాచుకోవడం వల్ల మనకి పాలు అనేది కింద అంటుకోకుండా ఉంటుంది. లో ఫ్లేమ్ లో పాలని వేడి చేసేటప్పుడు పై వచ్చే మీగడ కూడా తీసి లోపల పాలతో కలుపుకుంటూ పాలని వేడి చేసుకుంటే కొంచెం రబడీ టైప్ లో అయిపోతుంది. దీంట్లోనే కొన్ని బాదం, పిస్తా, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటూ పాల క్వాంటిటీ అనేది ఆఫ్ అయిపోవాలి. ఇలా ఆఫ్ అయిపోయిన తర్వాత దీంట్లో మనము కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి, ఉంటే ఆప్షనల్ గా, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కొంచెం పాల కుంకుమ పువ్వు కలుపుకొని సైడ్ కి పెట్టేశాను. స్టవ్ బంద్ చేసేసాను. నేను ఇప్పుడు ఇలా పాల క్వాంటిటీ కొంచెం తగ్గిపోయి పాలు అనేది చిక్కగా అవ్వాలన్నమాట. ఇలా అయితే మనకి రబడీ లాంటి టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటది డబుల్ కా మిఠా. నేను వేరే కడాయి పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు నెయ్యి వేసుకున్నానండి. డబుల్ కా మిఠా పర్ఫెక్ట్ హైదరాబాద్ స్టైల్ రావాలి టేస్ట్ అంటే మనకి కొంచెం నెయ్యితోనే చేసుకోవాలి. చూసారు కదా, బ్రెడ్ అనేది కొంచెం గట్టిగా అయింది. నేను 1/2 కప్పు నెయ్యి తీసుకున్నా. దీంట్లోనే కొన్ని జీడిపప్పులు అలానే కొన్ని కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. మీరు నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చండి. కాకపోతే పర్ఫెక్ట్ హైదరాబాద్ ఫంక్షన్ లో చేసుకునే స్వీట్ రెసిపీ ఉంటది కదా డబుల్ కా మిఠా, రంజాన్ మాసంలో పక్కగా నెయ్యితోనే చేసుకుంటారు. నెయ్యితో చేసుకుంటే మనకి రిచ్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు వద్దనుకుంటే ఆయిల్ కూడా చేసుకోవచ్చు. ఆ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తీసుకొని అందులోనే కొన్ని బ్రెడ్ పీసెస్ వేసుకొని ఇలా క్యూబ్స్ అన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా, వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ వచ్చేదాకా టర్న్ చేసుకుంటూ కాల్చుకొని సైడ్ కి తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ బ్లాక్ గా బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకే గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా 2 వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగతా బ్రెడ్ క్యూబ్స్ అన్నిటిని కూడా ఈ ప్రాసెస్ లోనే ఫ్రై చేసుకొని అన్ని సైడ్ కి తీసుకోవాలి. చూసారు కదా, మన 1/2 కప్పుకి మొత్తం బ్రెడ్ అనేది మనం 6 తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్ని ఫ్రై చేసుకున్నాము. అదే కడాయి నేను మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. ఇందులోనే 1/2 బౌల్ షుగర్ తీసుకున్నాను. మీరు ఒకవేళ షుగర్ తక్కువ ఎక్కువ కావాలనుకుంటే 1 స్పూన్ తక్కువ చేసుకోవచ్చు, 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అందులోనే 1/2 బౌల్ వాటర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులో నేను రెడ్ ఫుడ్ కలర్ వేసాను. నేను పర్ఫెక్ట్ హైదరాబాద్ స్టైల్లో చేస్తున్నా. మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మనకి దీంట్లో ఏం తీగ పాకం అవసరం లేదు. ఇలా ఫింగర్ తో టచ్ చేసినప్పుడు కొంచెం జిగురు లాగా ఉంటే సరిపోతుంది మనకి. దీంట్లో నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్ షుగర్ కన్సిస్టెన్సీ వచ్చింది అనమాట. దీంట్లోనే ముందుగా మనము ఫ్రై పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని వేసుకొని మొత్తం షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకునే దాకా లో ఫ్లేమ్ లో కలుపుతూ చేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ అంతా మొత్తం కొంచెం క్వాంటిటీ తగ్గింది కదా, ఇందులో ముందుగా మనము ఇలా పాలని రబడి లాగా ప్రిపేర్ చేసాం కదండి, దీని పైనుంచి వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, పాలు థిక్నెస్ కూడా బాగా అయింది, కొంచెం రబడి లాగా ఉంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటది టేస్ట్ అనేది డబల్ కా మిఠాది. వేసిన తర్వాత 1 నుంచి 2 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఈ పాలను అబ్జర్వ్ చేసుకునే దాకా ఉండాలి. మరీ బాగా డ్రై చేసుకోకూడదు. ఈ బ్రెడ్ స్లైస్ ని కూడా కొంచెం పేస్ట్ లాగా చేయకుండా ఇలా క్యూబ్స్ లాగానే ఉండాలన్నమాట. ఈ పాలు షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ లని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, టేస్టీ డబల్ కా మిఠా రెడీ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్ హైదరాబాద్ స్టైల్. ప్లీజ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. బాయ్ అండి.